ఆ ఉడుకు రక్తము దేవుని సేవ చేయడానికి వాడబడాలి. గుడి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ ఉడుకు రక్తము గంట మోకాల మీద ఉండి ప్రార్థన చేసే అనుభవంలో ఉండాలా. ఆ ఉడుకు రక్తము ఉపవాస ప్రార్థనలో ఉండాలా. ఆ ఉడుకు రక్తము శనివారం ప్రార్థనలో ఉండాలా. ఆ ఉడుకు రక్తము శుక్రవారం ప్రార్థనలో ఉండాలా. తినడానికి తాగడానికి భ్రాంతి చేసా ఏంటి, ఎత్తితే తెచ్చడండి, ఎత్తితే అందులో కాదు. నీ ఉడుకు రక్తం ఇందులో చూపించు, భక్తిలో చూపించు, ప్రార్థనలో చూపించు, విశ్వాసంలో చూపించు. నీ వస్త్రమును లాక్కుంటాడు. బైబిల్ గ్రంథములో నిలబడిన యవ్వనస్తుడు, పాపము ఎదురైనా పాపము రమ్మని పిలిచిన నిలబడిన యవ్వనస్తుడు, ఒకే ఒక యవ్వనస్తుడు మనకి ఆది కాండంలో కనబడతాడు. అతని పేరే యోసేపు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యోసేపు పాపములని పాపం యోసేపు పిలుస్తా ఉంది పదే పదే. కానీ యజమానుడు భార్య అంటుంది, ఇదిగో నువ్వు దమ్ములేదురా, నీకు నువ్వు దమ్ములేదా, ఇంత అందమైన అమ్మాయి పిలుస్తా ఉంటే, ఇంత అందమైన పిలుస్తా ఉంటే నువ్వు రాబెట్టరా. యోసేపు అంటున్నాడు, నేను దేవుడిని నమ్ముకున్నాను. ఎవరు నమ్ముకున్నాడంట? నాలో ఉన్నది ఉడుకు రక్తం కాదు. చెప్పండి, నాలో ఉన్నది ఉడుకు రక్తం కాదు, నాలో ఉన్నది నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం. కూడా చెప్పండి గట్టిగా.